ముందుగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథిగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు పూల నాగరాజు గారు, అలాగే జనరల్ సెక్రటరీ శ్రీధర్ గారు, మా తెలుగుదేశం సీనియర్ లీడర్లంతా హాజరవడం జరిగింది. ముఖ్యంగా మార్చి 29వ తేదీ సువర్ణ అక్షరాలతో లిఖిన రోజు. దేనికంటే న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన రోజు. పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకి రాజకీయ ఓనామాలు దిద్దిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. దేనికంటే 9 నెలల కాలంలోనే రాజకీయం తెలియకోకుండా, అంటే సినీ బ్యాక్గ్రౌండ్ అప్పటి వరకు సినీ హీరోగానే తెలుసు, ప్రజలకు ఒక రామును గాను ఒక కృష్ణును గాను అనేక దేవత అవతారాల్లో మాత్రమే ఎన్టీ రామారావు గారు తెలుసు. పార్టీ పెట్టి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యి అనేక సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశంలో 2 రూపాయల బియ్యం తీసుకొచ్చిన ఘనత అప్పుడు ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ అని చెప్పేసి గర్వంగా. అదే బియ్యం ఈరోజు కానీ 2 రూపాయల బియ్యం అంటేనే ఈరోజు గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారు. అలాంటి ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీని ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భుజస్కంధాల మీద మోస్తూ దాదాపు 44 ఏళ్ళు ఈరోజు పార్టీని నిలబెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అయితే దాని వెనుక ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు పార్టీ నడిపించే బాధ్యత తీసుకున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా 1 కోటి సభ్యత్వాలకు పైగా చేసిన ఘనత మన యువ నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే పార్టీ కార్యకర్తలు ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్లో కేవలం 100 రూపాయలు సభ్యత్వం కట్టి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇప్పించిన ఘనత కానీ మన యువ నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా ఈరోజు ఎన్టీఆర్ గారి మరణాంతరం పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని 2 సార్లు ప్రతిపక్ష హోదా పొంది 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు ప్రపంచంలోనే తెలుగుదేశం పార్టీ అంటే ఒక బ్రాండ్గా తయారు చేసి సిబిఎన్గా ఒక బ్రాండ్గా తయారు చేసి ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని తయారు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా ఈరోజు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ పెన్షన్ పథకం, భరోసా పథకం 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేసిన ఘనత, అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు, మా మెడికల్ వాళ్ళకి 10,000 రూపాయలు, పూర్తిగా బెడెడ్గా ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో స్టార్ట్ చేసి ఆ మహనీయుడు పేదవానికి కూడు గుడ్డ గూడు నినాదంతో దేశంలోనే సంక్షేమం స్థాపించిన మహనీయుడు మహాపార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం ఆత్మగౌరవాన్ని, తెలుగువాని ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన రోజుల్లో 9 మాసాల్లోనే పార్టీ పెట్టి తెలుగు ప్రజలకు అఖండమైన మెజార్టీ తీసుకొని వచ్చి సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఆ మహనీయుడు నందమూరి ఎన్టీ రామారావు గారు. నిరంతరం పేద ప్రజల గురించి ఆలోచన చేశారు. ఈ తెలుగువాడి ఆత్మగౌరవం నినాదాన్ని తీసుకొని వచ్చి 4 దశాబ్దాల్లోన ఈరోజు అనేక అవకతవకలు, ఒడంబడికలు, ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న ఈ పార్టీ మహనీయుడు మన మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే స్ఫూర్తితో నాయకుడు చేసిందే స్థాపన, నాయకుడు చేసిన సంక్షేమం, అవి 2 తీసుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రపంచానికి మరి పరిచయం చేసిన తెలుగు వాళ్ళను మహానుభావుడు
మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అని చెప్తున్నారు. అదే కుటుంబమే పార్టీ, పార్టీ కుటుంబం అనే సంక్షేమాన్ని మరి యువ నాయకులు మన నారా లోకేష్ గారు ప్రతి కార్యకర్త నా కుటుంబ సభ్యుడని ఆ రోజు నుంచి ఈ రోజుకి దాదాపు 1,30,00,000 మంది సభ్యులున్న పార్టీ ఈ దేశంలో ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం అని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అలాంటి వ్యక్తి నా కుటుంబంలో ఎవరైనా ఇబ్బంది పడతారనే ఆలోచనతోనే మరి మొట్టమొదటిసారిగా ఇన్సూరెన్స్ తీసుకొని వచ్చి ప్రతి కార్యకర్త ఏదైనా ఇబ్బందులు పడి మరణిస్తే 5 లక్షల రూపాయలు మరి ఈ రోజు పెడుతున్నారు. ఒక పక్క బస్క తారక రామారావు, ఒక పక్క మోడల్ స్కూలు, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క మరి తెలుగు ప్రజలకు తెలుగు వాళ్ళకి చేయాల్సిన ఆలోచనలన్నీ కూడా నారావారి మరి చంద్రబాబు గారి కుటుంబం ఈ రోజు తెలుగుదేశం కుటుంబం అని భావిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ దేశంలోనే తెలుగుదేశం పెట్టిన తర్వాతనే మరి సంక్షేమం స్టార్ట్ అయింది. మహిళలు కానీ మాండలిక వ్యవస్థ కానీ మరి అనేక సంస్కరణలకు పుట్టినది తెలుగుదేశం పార్టీ అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను.